శ్రీకాకుళం పోలీస్ సబ్ డివిజన్లో 2 పోలీస్ స్టేషన్స్లో ప్రాపర్టీ రికవరీ చేయడం జరిగింది. ఒకటి గారా పోలీస్ స్టేషన్కి సంబంధించి టోటల్గా మనకి 3 కేసెస్లో ప్రాపర్టీ రికవరీ అయింది. ఇందులో గోల్డ్ వచ్చి 85 గ్రామ్స్ గోల్డ్ ఒకటి, అది ఫుల్ రికవరీ అయింది. సిల్వర్ వచ్చేసి 52.5 తులాస్, అది కూడా మనకి ఫుల్గా రికవరీ అయింది. క్యాష్ వచ్చి 25,000 లాస్ అయింది, అది రికవరీ అవ్వలేదు. సో దీనికి సంబంధించి ఈ 3 కేసెస్లో ముద్దాయి వచ్చి నాగరాజు అని చెప్పి ఆయనకి 32 ఇయర్స్. ఈయన మనకి గారా లిమిట్స్లో తర్వాత అట్లనే పోలాకి లిమిట్స్లో కూడా పాత అఫెన్సెస్ చేసి ఉన్నారు. సో దీంట్లో కంప్లీట్గా మనకి సిఐ శ్రీకాకుళం రూరల్ పైడప్ప నాయుడు అండ్ ఎస్ఐ గారా జనార్దన్ గారు అండ్ సిసిఎస్ ఎస్ఐ గపూర్ అండ్ మన స్టాఫ్ మొత్తం పార్టిసిపేట్ చేయడం జరిగింది దీనికి సంబంధించి. అలానే సెకండ్ మనకి లావేరు పోలీస్ స్టేషన్కి సంబంధించి ఒక కేసులో టోటల్గా 16.5 తులాస్ గోల్డ్ లాస్ జరిగింది. సో అది కంప్లీట్గా రికవరీ చేయడం జరిగింది. ఇందులో మనకి 17,000 రూపీస్ క్యాష్ కూడా లాస్ ఉంది, కానీ అది రికవరీ అవ్వలేదు. సో టోటల్గా 2 కేసెస్లో మనకి టోటల్గా 4 కేసెస్లో 2 పోలీస్ స్టేషన్ లిమిట్స్లో గోల్డ్ అండ్ సిల్వర్ ప్రాపర్టీ ఏదైతే పోయిందో అది కంప్లీట్ 100% రికవరీ అయింది. క్యాష్ మాత్రం రికవరీ అవ్వాల్సి ఉంది అది. సో దీని సెకండ్ కేసు వచ్చి అక్యూజ్డ్ ప్రసాద్ అని చెప్పేసి అక్కడ లోకల్ విలేజ్కి సంబంధించిన వాళ్ళే. సో దీనికి సంబంధించి మనకి జేఆర్పురం సిఐ అవతారం గారు అండ్ లావేరి ఎస్ఐ లక్ష్మణ్ అండ్ టీం కలిసి ఎఫర్ట్స్ పెట్టారు. ఈ 2 టీమ్స్కి సంబంధించి మనకి ఎస్డిపిఓ శ్రీకాకుళం గారు ఇది మానిటర్ చేసి ఇది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగింది. అండ్ కంప్లీట్గా టీం మొత్తం 100% బాగా ఎఫర్ట్ పెట్టి చేశారు. ఐ కంగ్రాచులేట్ దెమ్. అండ్ ఫర్దర్గా కూడా మనకి పాత అఫెన్సెస్ కావచ్చు లేదా ఇప్పుడు జరుగుతున్న అఫెన్సెస్ ఏవైతే ఉన్నాయో 100% స్పెషల్ టీమ్స్ పెట్టాం మనము. ఈ బైక్ అఫెన్సెస్ కావచ్చు, లేదంటే హెచ్పీ బై నైట్ హెచ్పీ బై డే ఏవైతే జరుగుతున్నాయో అవి కావచ్చు, టెంపుల్ అఫెన్సెస్కి సంబంధించి కావచ్చు, స్పెసిఫిక్ టీమ్స్ పెట్టాం. 100% వాటిలో మనం రికవరీ చూపిస్తాం. తొందరలోనే మనకు రికవరీస్ అవుతాయి అవి, బికాస్ టీమ్స్ ఆర్ 100% దానిపైన వర్క్ చేస్తూ ఉన్నాయి. థ్యాంక్ యూ. సో అదే ఇప్పుడు మనకి పాత అఫెన్సెస్ ఏవి జరిగాయో పాత క్రిమినల్స్ అందరిపైన మనం సర్వేలెన్స్ పెట్టాము. ఎవరైతే జైలు రిలీజెస్ ఉన్నారో వాళ్ళపైన, అండ్ లోకల్గా గ్యాంగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన, అండ్ ఒడిస్సాకు సంబంధించి కొన్ని గ్యాంగ్స్ ఉన్నాయి దానికి సంబంధించి ఉన్నాయి. సో వాటికి స్పెసిఫిక్ టీమ్స్ని పెట్టి పంపించాము అవి, బికాస్ వాటిలో మనకి క్లూస్ ఉన్నాయి ఆల్రెడీ. సో టీమ్స్ని పికప్ చేసి అది రికవరీ చేయాలి. ఇది కాకుండా బయట స్టేట్ నుంచి వచ్చి చేసిన అఫెన్సెస్ కొన్ని ఉన్నాయి. మధ్యప్రదేశ్ కావచ్చు, రాజస్థాన్ గ్యాంగ్స్ కావచ్చు. ఇక్కడ 2023లో కొన్ని అఫెన్సెస్ ఇక్కడ చేశారు. 24 మార్చ్లో కూడా 2 అఫెన్సెస్ చేశారు. అవి కూడా మనకు ఐడెంటిఫై అయి ఉన్నాయి కాబట్టి 100% టీమ్స్ని పంపిస్తున్నాం అక్కడికి. అది తొందరలోనే డిటెక్ట్ అవుతాయి. ఇన్వెస్టిగేషన్ అన్నది ప్రొసీజర్ ప్రకారం అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అది ఒక స్పెసిఫిక్ కేసు అనే కదా, అన్ని కేసెస్లో జరుగుతూ ఉంటుంది. అది యాజ్ పర్ ప్రొసీజర్ మనకు వెళ్తూ ఉంటాము. ఫర్దర్గా ఏదైనా అప్డేట్ ఉన్నప్పుడు 100% మీకు పిలిచి అది అప్డేట్ చేయడం జరుగుతుంది.